నమస్తే అండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గణాధిపతయే నమః. ఈరోజు మనము గురు పౌర్ణమి విశిష్టత, రాబోయే గురు పౌర్ణమి యొక్క ద్వాదశ రాశుల వాళ్ళపైన ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఏవైనా పరిహారాలు చేసుకోవాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎలా చేసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్తో మనము ఈ వీడియో చేస్తున్నాము. సో గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అంటే, జనరల్గా మనకి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటూ ఉంటారు. దీనికి ఇంకొక పేరు కూడా ఉంటుంది, వ్యాస పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారు అన్నమాట. జనరల్గా మనకి తెలిసింది ఏంటి అంటే, స్క్రిప్చర్స్ ప్రకారము నారాయణుడు వ్యాస మహర్షిలాగా అవతారం ఎత్తి మానవ రూపంలో మనకి వేదాలని రచించి మానవాళికి ఎంతో మేలు చేసిన మంచి రోజుగా కూడా మనము చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. వ్యాసుడు పుట్టినరోజు అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. సో ఈ గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అంటే, మనకి మొట్టమొదటిగా వ్యాసుడిని గురువుగా కూడా మనము భావించి వ్యాస మహర్షికి పూజలు కూడా చేస్తూ ఉంటారు కొంతమంది కొన్ని ఆలయాలలో. అలాగే సాయిబాబాని ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళు కూడా గురు రూపేణ బాబాకి కూడా పూజలు చేస్తూ ఉంటారు. అలాగే గురు చరిత్ర పారాయణం చేసుకోవడము, దత్తాత్రేయ పారాయణం చేసుకోవడం కూడా చేస్తూ ఉంటారు. జనరల్గా ఎవరైనా సరే జన్మజాతకంలో గురువు కనుక బాగోలేకపోతే ఈ గురు పౌర్ణమి రోజు కూడా స్పెషల్గా పూజలు చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళకి ఒక మంచి మార్గదర్శకంగా లైఫ్ లీడ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో. సో మనకి ఈ తిథి నక్షత్రాల ప్రకారం చూసుకుంటే కనుక గురు పౌర్ణమి సామాన్యంగా మనకి పూర్వాషాఢ నక్షత్రము లేకపోతే ఉత్తరాషాఢ నక్షత్రంలో వచ్చేలాగా ప్రతిసారి కూడా ఇలాగే అవుతూ ఉంటుందన్నమాట. అంటే ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజు పూర్వాషాఢ నక్షత్రం కానీ ఉత్తరాషాఢ నక్షత్రం కానీ ఉంటుందన్నమాట. సో పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు కూడా మనకి ధనుసు రాశిలో ఉంటుంది. 1వ పాదం ఉత్తరాషాఢ నక్షత్రం మనకి ధనుసు రాశిలో ఉండి మిగతా 3 పాదాలు కూడా మనకి మకర రాశిలో ఉంటుంది. సో జనరల్గా మనకు ఒకటి గుడ్డి గుర్తుగా మనం ఎలా పెట్టుకోవచ్చు అంటే, ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి మనకి ఈదర్ మనకి ధనుసు రాశిలో ఉన్న పూర్వాషాఢ నక్షత్రము లేదా మకర రాశిలో ఉండే ఉత్తరాషాఢ నక్షత్రం పడినప్పుడు మాత్రం మనకి ఈ గురు పౌర్ణమి వచ్చే విశిష్టత కనిపిస్తూ ఉంటుందన్నమాట. అయితే మనకి జనరల్గా ఏమో అంటారంటే, ఈ 2 నక్షత్రాలు కూడా ఎలాంటి ఆబ్స్టికల్స్ ఉండి మనకి అసలు పనులు అవ్వట్లేదు, మనము ముందుకు వెళ్ళట్లేదు అని అనుకున్నప్పుడు ఈ నక్షత్రాలు మనకి సామాన్యంగా విజయవంతంగా మనకి సక్సెస్ని తీసుకువచ్చే నక్షత్రాలు అన్నమాట. అంటే ఎంత కష్టమైనా సరే అల్టిమేట్గా మనకి సక్సెస్ అనేది మాత్రం ఖచ్చితంగా ఈ నక్షత్రాలలో రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పూర్వాషాఢ నక్షత్రము యొక్క విశిష్టత ఇంకోటి ఏంటి అంటే, చాలా రెబెలియస్గా ఉంటారు వీళ్ళు. స్ట్రాటజీ ఫాలో ఎక్కువ అవుతూ ఉంటారు, స్ట్రాటజీ ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు. దానికి అల్టిమేట్గా ఏమవుతుందంటే వీళ్ళకి సక్సెస్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. అదే ఉత్తరాషాఢ నక్షత్రం కనుక తీసుకున్నట్లయితే కనుక వీళ్ళు చాలా బేస్ లెవెల్లో నుంచి స్టార్ట్ చేసుకొని అల్టిమేట్గా ఒక మెట్టుపై మెట్టు ఎక్కుకుంటూ వీళ్ళు అల్టిమేట్గా సక్సెస్ లీడ్ చేయడానికి కూడా మనకి హెల్ప్ అవుతుందన్నమాట. ఉత్తరాషాఢ నక్షత్రం చాలా రెబేలియస్ ఎనర్జీ ఉంటుంది వీళ్ళకి, పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఫైట్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ 2 నక్షత్రాల విశిష్టత అది. అలా కాకుండా మనకి ధనుసు రాశి మనకి ఇంపార్టెన్స్ ఇక్కడ ఏమవుతుందంటే, కాలపురుష కుండలిలో మనకి 9వ స్థానము లేదా భాగ్యస్థానం అని చెప్తూ ఉంటాము. అండ్ గురు బృహస్పతి రూల్ చేసే ఒక రాశిలాగా కూడా చెప్తూ ఉంటాం అనమాట ధనుసు రాశి. సో ఇక్కడ మనకి మెయిన్గా టీచింగ్స్ ఏం కనిపిస్తాయంటే, గురువు యొక్క ఆశీర్వాదము లేదా తండ్రి యొక్క ఆశీర్వాదము, గురువు కానీ తండ్రి కానీ వాళ్ళు మనకి ఒక మార్గదర్శకమైన బాటలో మనకి నడిపించడానికి వాళ్ళు నేర్పే మంచి మాటలు, మన ధర్మానికి సంబంధించి మతానికి సంబంధించి ఏవైతే మనకి నైతిక విలువలు ఉంటాయో అవన్నీ కూడా మనకి ధనుసు రాశి నుంచి ఉంటాయి అన్నమాట. అలా కాకుండా ట్రెడిషనల్గా అంటే ఒక పద్ధతి ప్రకారంగా ట్రెడిషనల్ వాల్యూస్ ఏవైతే మనకి ఉంటాయో అవి, స్క్రిప్చర్స్ మనకి క్లాసికల్ స్క్రిప్చర్స్ ఏవైతే ఉంటాయో, శాస్త్రాలు ఏవైతే ఉంటాయో, లేకపోతే హయ్యర్ లెర్నింగ్ మనం ఏదైతే ఇంకెక్కువ స్థాయిలో చదువుకోవాలి, మనకి జ్ఞానం అర్జితం చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇదంతా కూడా మనకి ధనుసు రాశిలో నుంచి ఎక్కువ మట్టుకు మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అదే మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం అని చెప్పేసి అనుకున్నాం కదా, అక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే శని రూల్ చేస్తారు మకర రాశిని. సో ఇక్కడ ఏమవుతుందంటే చాలా స్ట్రాటజిక్గా, చాలా ఓర్పుతో, డిసిప్లిన్తో మనకి ఈ ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్ళడానికి ఉంటుంది.
ఇప్పుడు ఇక్కడ ధనుసు రాశికి వస్తే మనకి ధర్మబద్ధంగా ఎలాగైతే ఉంటామో, మకర రాశికి వచ్చేసరికి న్యాయబద్ధంగా మనము లైఫ్ లీడ్ చేయడానికి, సక్సెస్ ఓరియంటెడ్గా ఉండడానికి, మనకి ఎథికల్ మారల్ వాల్యూస్ ఉండడానికి కూడా మనకి చాలా మట్టుకు ఈ నక్షత్రాలు హెల్ప్ చేస్తాయి. సో గురు పౌర్ణమి రోజు మనకి ఈ విశిష్టత ఉంది కాబట్టి ఎవరైనా సరే మీ లైఫ్లో మీకు గురువులు తారసపడట్లేదు, లేకపోతే మీకు ఒక లైఫ్లో డైరెక్షన్ లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ ద్వాదశ రాశుల్లో మీకు గురువు బ్లెస్సింగ్స్ రావాలని చెప్పేసేసి మీరు దగ్గరలో ఉన్న ఏవైనా టెంపుల్స్కి వెళ్ళి మీరు పరిహారాలు చేసుకోవడానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది. అలా కాకుండా మనకి జనరల్గా గురువు 8 రకాలుగా చెప్తూ ఉంటారు. అంటే మనకి 8 రకాల గురువులు ఉంటారన్నమాట. సో వాళ్ళని ఏమంటారు అనేది కూడా మనం తెలుసుకుందాం. మనకి బోధ గురు, వేద గురు, నిషిద్ధ గురు, కామ్య గురు, వాచక గురు, సూచక గురువు, విహిత గురు, కారణ గురువు, నిషిద్ధ గురువు, ఇలా మనకి 8 మంది గురువులు ఉంటారనమాట. అంటే ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క గురువు యొక్క ఇంపార్టెన్స్ మన లైఫ్లో వస్తూ ఉంటుంది. సో ఈ 8 రకాల గురువులలో మెయిన్గా మనకి అల్టిమేట్ రిజల్ట్ వచ్చే గురువు ఎవరు ఇస్తారు అని అంటే కారణ గురువు ఇస్తారనమాట. ఎందుకు కారణ గురువు ఇస్తారు అని అంటే, మనం ఈ జన్మ ఎందుకు ఎత్తాము, ఈ జన్మలో మనం ఏవైనా మంచి పనులు చేసిన తర్వాత మన ఆత్మ యొక్క హయ్యర్ కాన్షియస్నెస్ చైతన్యం ఎంతవరకు వెళ్తుంది, మన స్పిరిచువల్ పర్పస్ ఏంటి, మన ఆత్మ యొక్క పర్పస్ ఏంటి అనే ఒక జ్ఞానాన్ని మనకు అర్జితం చేయడానికి మనకి కారణ గురువు చాలా ఇంపార్టెంట్ అయిపోతారన్నమాట. మిగతా గురువులందరూ కూడా మనకి పుట్టినప్పటి నుంచి ఒక్కొక్క స్టెప్ మనకి ఎదుగుతున్న కొద్దికి మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. కాకపోతే అందరి లైఫ్లో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ గురువు మనకి తల్లి అవుతుంది కాబట్టి మదర్ మనకి ఫస్ట్ గురువు అవుతారు, తర్వాత తండ్రి సెకండ్ గురువు అవుతారు, తర్వాత మనకు వచ్చే స్కూల్లో టీచర్స్ అవ్వచ్చు, మన మెంటర్స్ అవ్వచ్చు, కాలేజ్కి వెళ్ళిన తర్వాత మన లెక్చరర్స్, ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గురువులు వస్తూ ఉంటారో. ఆధ్యాత్మిక మార్గంలో ఉండే గురువులు వేరే రకంగా ఉంటారు కాబట్టి ఈ గురువు రూపేణ మనకి అందరి నుంచి మనకి ఏవైనా మంచి మాటలు నేర్చుకోవడానికి, మనలో ఉన్న చీకటిని తొలగించి లైఫ్ని ఒక వెలుగులోకి తీసుకెళ్ళడానికి గురువు యొక్క ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి ఈ గురు పౌర్ణమి విశిష్టతని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో ఈ వీడియోలో చెప్తాను. కుంభరాశి వాళ్ళకి గురువు ద్వితీయ స్థానాన్ని, లాభస్థానాన్ని రూల్ చేస్తారు. అంటే ఈ 2 స్థానాలు కూడా మనకి ధనానికి సంబంధించి చాలా ఫేవరబుల్ స్థానాలుగా చెప్తూ ఉంటుంది అనమాట. క్లాసిక్స్లో అన్ని కూడా అవే మెన్షన్ చేసింది. ఎందుకంటే సెకండ్ హౌస్ వచ్చేసి, అంటే ద్వితీయ స్థానం వచ్చేసి ఇన్కమ్కి జనరేట్ చేసే హౌస్గా మనం చెప్పుకుంటూ ఉంటాము. అదే 11th హౌస్కి వచ్చేసరికి ఏంటంటే మన హోప్స్ అండ్ విషెస్ అనమాట. మనం ఏదైతే ఎక్కువ కోరికలు మనకు ఉంటాయో ఆ కోరికలకి సంబంధించిన భావంగా చెప్తూ ఉంటాం. కాబట్టి ఈ 2 ప్రైమ్ హౌసెస్ని కుంభలగ్నానికి, కుంభరాశి వాళ్ళకి గురువు రూల్ చేస్తారు. కాబట్టి జన్మజాతకంలో గురువు ఈ భావాలలో ఉంటే గనక ద్వితీయాధిపతి వెళ్ళి లాభస్థానంలో ఉన్న, లాభాధిపతి వచ్చి ద్వితీయ స్థానంలో ఉన్న, ఇది ఒక మంచి ధనయోగ, రాజయోగం కిందికి కూడా కన్సిడరేషన్లోకి వస్తుంది. కాబట్టి ఇలాంటి కాంబినేషన్ జన్మజాతకంలో ఉంటే కనుక వీళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అదే గురువు లగ్నంలో ఉన్నా కూడా వీళ్ళకి సెకండ్ లార్డ్, 11th లార్డ్ లగ్నంలో ఉండడం కూడా ధనయోగం కిందికే కన్సిడరేషన్లోకి వస్తుంది. కాబట్టి మంచి గైడెన్స్ రావడము, ధనానికి సంబంధించి కొద్దిపాటిగా మంచి ధనార్జన చేసుకోవడానికి పాసిబిలిటీస్ రావడము, పిల్లల విషయంలో మంచి బ్లెస్సింగ్స్ ఉండడము, గురువుల విషయంలో మంచి గురువులు దొరకడము, అన్ని రకాలుగా కూడా వీళ్ళకి ఒక రకమైన అబండెన్స్, ప్రాస్పెరిటీ అనేది మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. కాకపోతే ఇదే గురువు ఒకవేళ షష్ట, అష్ట వ్యయ భావాలలో ఉంటే మాత్రం కొద్దిపాటిగా అప్పుల పాలు అవ్వడము, లేకపోతే ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఏవైనా డబ్బులు వీళ్ళు ఇచ్చుంటే కనుక అవి రిటర్న్ రావడానికి కొద్దిపాటిగా ఇబ్బందులు పడడము, శత్రు భయం ఉండడము. అంటే చాలామంది ఏమనుకుంటారంటే గురువు కదండి శత్రువులు ఉంటారా అంటే, కొన్నిసార్లు ఈ భావాలలో పడినప్పుడు ఏమవుతుందంటే శత్రు భయం కూడా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అంటే వీళ్ళని లాస్ట్ మినిట్ వరకు కూడా శత్రువులు ఏం చేయలేరు, కానీ ఒక రకమైన టెన్షన్ జోన్లోకి తీసుకెళ్లే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అష్టమ భావంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ద్వితీయాధిపతి, లాభాధిపతి అష్టమ భావంలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే అత్తవారింటికి, అంటే ఇన్లాస్ కోసం మనం ఏదైతే భావం చూస్తామో మంచి ఇన్లాస్ దొరకడము, లేకపోతే ఆర్థికంగా మెరుగులో ఉన్న ఇన్లాస్ దొరకడం వీళ్ళకి. కాకపోతే వీళ్ళకి అవసరానికి కొన్నిసార్లు ఫేవరబుల్ రిజల్ట్స్ రాకపోవచ్చు, లేకపోతే వాళ్ళు ఫేవర్ చేసే వాళ్ళలాగా ఉండకపోవచ్చు. అది ఒకవేళ అస్తంగత్వం పొందినా లేకపోతే వక్రీలో ఉన్నప్పుడు కొద్దిపాటిగా 3 times ఎక్కువ కష్టపడవలసిన పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంటుంది.
సోషల్ సర్కిల్లో కూడా వీళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతలు ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంటాయి. సప్తమ భావంలో కనుక గురువు ఉంటే కనుక భాగ్యస్వామి దగ్గర నుంచి వీళ్ళకి మంచి ప్రోత్సాహకంగా ఉండే రిజల్ట్స్ కనిపిస్తాయి. కాకపోతే ఇక్కడ ఒక లీడర్షిప్ లాంటి క్వాలిటీస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట భాగస్వామి విషయంలో. అంటే వాళ్ళు ఒకవేళ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ అయినా సరే, కుంభరాశి వాళ్ళకి సప్తమ భావంలో గురువు ఉన్నా సరే, వీళ్ళు ఇంట్లో కూడా ఒక లీడర్ లాగా ఉండి వాళ్ళకి ఇంటికి సంబంధించిన విషయాలలో చాలా కేర్ఫుల్గా అసిస్టెన్స్ ఇస్తూ ఉండడము, గైడెన్స్ ఇస్తూ ఉండడము, భార్యాభర్తల మధ్యలో ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ ఉండడం అనేది కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఓవరాల్గా జన్మ జాతకంలో కనుక ఒకవేళ మళ్ళీ వ్యయభావంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే నీచనందుతారు గురువు, కాబట్టి అక్కడ కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడము, లేదా ఉద్యోగరీత్యా వీళ్ళు బయట దేశాలకు వెళ్ళి పని చేసుకోవడము, ఆ బయట ఫారెన్ కంట్రీస్ నుంచి వచ్చే ఫారెన్ ఎక్స్చేంజ్ కరెన్సీలో వీళ్ళకి డబ్బులు రావడము, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట కుంభరాశి వాళ్ళకి. ఇంకా బెటర్ రిజల్ట్స్ రావాలి కుంభరాశి వాళ్ళకి అనుకుంటే కనుక గురు పౌర్ణమి రోజు దగ్గరలో ఉన్న గురువుకి సంబంధించిన ఆలయంలో కనుక మీరు అభిషేకం కానీ చేయించుకోవడము, లేకపోతే మీ పేరు పైన అర్చన చేయించుకోవడము, మీకు నచ్చిన ఇష్టదేవతని గురు రూపంగా మీరు భావించి కూడా మీరు ఆ ఇష్టదేవత యొక్క మంత్రాన్ని కనుక మీరు రెగ్యులర్గా చాంటింగ్ చేసినట్టయితే కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. అనులోమ్ విలోమ్ ప్రాణాయామ చేసుకున్నట్లయితే కనుక మీకు నేజిల్కి సంబంధించి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా క్లియర్ అయ్యి మీకు కొద్దిపాటిగా చక్ర బ్యాలెన్సింగ్ అవ్వడానికి హెల్ప్ అయ్యి మంచి గైడెన్స్ రావడానికి ఉంటుంది. వీలైతే ఒక పెరడు ఉంటే కనుక ఇంట్లో, లేదా ఎక్కడైనా మీకు ఎన్జిఓస్కి సంబంధించి కమ్యూనిటీస్ ఉంటే కనుక అక్కడ అరటి చెట్టుకి సంబంధించి చారిటీ, అంటే అరటికి మొక్కలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేత మీరు నాటించినట్లయితే కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. ఎక్కడైనా టెంపుల్స్లో కనుక చారిటీ చేయడానికి కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటే కనుక మీకు ఎంతైతే డబ్బు బయటికి వెళ్తున్నా కొద్దికి మీకు మళ్ళీ అదే స్థాయిలో మీకు ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి కూడా మీకు మంచి గైడెన్స్ దొరకడానికి హెల్ప్ అవుతుంది. గురువుల పట్ల కొద్దిపాటిగా రెస్పెక్ట్ వహిస్తూ ఉండండి, వాళ్ళకి మంచి గైడెన్స్ తీసుకోండి వాళ్ళ దగ్గర నుంచి, మీకు అన్ని విధాలుగా బాగుంటుంది.